ఉపవాస కోడికను అయ్యగారు ప్రార్థనతో ప్రారంభిస్తారు. ప్రతి ఒక్కరు మాట్లాడకూడదు, ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు దేవునికి చేతుల పైకి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వకృపాను తండ్రి, మీ పరిశుద్ధ నామముకు స్తోత్రం. సంఘ సంబంధంగా ప్రతిష్ఠించుకున్న 40 దినములు ఉపవాస ప్రార్థనలో తండ్రి ప్రభా, మరి 18వ దినంలో ప్రవేశించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు చేయబడిన ప్రార్థన మీరు ఆలకించారు, జవాబును దయచేశారు. అందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. వేరెండు ఆర్కెస్ట్రా వారు చక్కని పాటలు అందిస్తుండగా వారి స్వరాలను సరళం చేయండి. నీ పరిశుద్ధాత్మ ప్రభా ఆధ్వర్యంలో ప్రభా ఆరాధన నడిపించి మీరే మహిమ పొందండి. అలాగే సుదూర ప్రాంతంలో మా మధ్యకి తోడుకు వచ్చిన మీ దేన సేవకుని బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని మరుగుపరిచి మాతో మాట్లాడండి. మీరే మహిమ పొందమని ఇక్కడ కూడిన ప్రతి వారికి ప్రతి అక్కరల అవసరాలు మీరే మీకు మహిమైశ్వర్యంలో తీర్చమని, జవాబును దయచేయమని, ప్రతి ఆటంకమును దూరపరచండి. అలాగే మీ దాసుల ప్రభా యవన సేవకులు క్షేమకరంగా సకాలంలో రావడానికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున పెట్టి ఇచ్చినాం తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. ఈ సమయాన్ని కొయిర్ వారికి అప్పగిస్తున్నాం. మరి కొయిర్లో ఉన్న వారందరూ తప్పనిసరిగా పాలు పంపులు పొంది దేవుని నామాన్ని గణపరచవలసిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగుగాక. పిల్లలు మంచి జోష్లో ఉన్నారు. హల్లెలూయా. దేవునికే మహిమకరం. దేవుడిచ్చిన ఈ 18వ దినం కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. ఆయనకి స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ గణపరుతూ కీర్తించి కొనియాడి గణపరుతును స్తోత్రించి స్తుతించి నేపాడిదన్ అని కీర్తన పాడుకుంటూ ఈరోజు పాడుకుందాం. నాతో మీరు కూడా మీ అందరూ కూడా స్వరాలిప్తి చప్పలు కొడుతూ దేవుని మహిమపరుతుని కోరుచున్నాం. మరడి కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్. కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా. కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్. కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు నీవే మా రక్షణ విమోచకుడా. రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు నీవే మా రక్షణ విమోచకుడా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా ఘన ఆరాధనా. కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి
స్తుతించి నే పాడేదన్ కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్ మమ్మెంతగానో ప్రేమించినావు నీ ప్రాణములనే అర్పించినావు మమ్మెంతగానో ప్రేమించినావు నీ ప్రాణములను అర్పించినావు నా ప్రాణనాథుడవు ఆధారభూతుడవు నీవే మా రక్షణ విమోచకుడా నా ప్రాణనాథుడవు ఆధారభూతుడవు నీవే మా రక్షణ విమోచకుడా యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్ కీర్తించి కొనియాడి గణపరతును స్తోత్రించి స్తుతించి నే పాడేదన్ యేసయ్యా హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా గణ ఆరాధనా 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 హల్లెలూయా 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 ఎవరు విడిచిన విడివని ఎడబాయని దేవుడు కన్నతల్లి ఎలా చేర్చి తన ఒడిలో భద్రపరుచుకొని పదిలంగా కాపాడుకుంటుందో మన దేవుడు కూడా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి 169వ నెంబర్ పాటల బుక్ నుంచి కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చు నా ప్రియుడు అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరుచుకుందాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు ప్రియుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు హల్లెలూయా 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 అందరూ కలిసి హల్లెలూయా 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 కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలను బాపును కౌగిటిలో హత్తుకొనున్ నా చింతలను బాపును కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు నా కొరకై మరణించే నా పాపముల్ భరించే
కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాట్లు నన్ను చేర్చునా ప్రియుడు. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునాటు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునాటు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, మనసున్న దేవుడు. ఎంత మంచి దేవుడు అయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అని కీర్తన పాడుకుంటూ దేవుని మహింపరచుకున్నాం. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినారు. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా.
నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నాతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా. అని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. మన చెన్నయ్య గారు వచ్చారు, ఇంకా పాటలు దేవుని మహిమపరుచుకుందాం. ఆయన కూడా వచ్చి ఎండిన ఎడారుపు ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. అందరూ చప్పలు కొట్టు. ఆగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. పగలండ దెబ్బకైనను, రాత్రి వేళ భయముకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. అందరూ నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను 10,000 మంది పైబడిన పడిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం నాకు కేడము నా కోటయు నీవే నాకు కేడము నా కోటయు నీవే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో వీరులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను కొండ గుహలలో వీరులలో నేను తిరిగినను నా సహాయకుడు నా కాపరి యేసే నా సహాయకుడు నా కాపరి యేసే హల్లెలూయా 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 సాగిపోదును ఆగిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను హల్లెలూయా 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 దేవునికే మహిమ కలుగుగాక ఆమేన్ హల్లెలూయా. ప్రేయర్స్ ప్రే చేసే విధంగా మన దేవుడైన మన పరమ తండ్రికి త్రియేక దేవుడైన మన ప్రభువుకి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. అదేవిధంగా ఇంతవరకు ఆదుకున్న దేవుడిని మనం ఆరాధించబద్దులే ఉన్నాం. మనం చూచుచున్న దేవుణ్ణి ఆరాధించబద్దులే ఉన్నాం. దేవుని మనము స్వస్థపరచు దేవుణ్ణి మనం ఆరాధించిన బద్దులై ఉన్నాం. నీకు ఆత్మతో సత్యముతో 2 చేతులు ఆకాశం వైపెత్తి ఎన్ని హృదయాలతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూర్ణ బలముతో దేవుని ఆరాధిద్దాం. పూర్ణ శక్తితో దేవుని ఆరాధిద్దాం. పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కాపుదలిచ్చువాడని స్తోత్రం. కృపగల తండ్రిని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరణాన్ని గెలిచిన దేవాని స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎల్రోయి ఎల్రోయి
చూచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. ప్రేమించేదను అధికముగా ఆరాధించను, ఆసక్తితో నిన్ను ప్రేమించేదను అధికముగా ఆరాధించను, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఆరాధన. ఇంతవరకు ఆదుకున్న దేవుని ఆరాధిద్దామా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. పాడదామా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు, నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన 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 ఆరాధన. మనం చూస్తున్న ఎల్రోయి 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 నన్ను చూచవే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా. అయ్యా నన్ను చూచవే వందనమయ్యా. ప్రభువ నన్ను చూచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన 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 ఆరాధన. యెహోవా రాఫా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రాఫా స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నీకే ఆరాధన ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించను, ఆసక్తితో నిన్ను ప్రేమించేదను, అధికముగా ఆరాధించను, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించను, నిన్ను పూర్ణ
బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నీకే ఆరాధన 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 బిగరగా ఆరాధన స్తుతి ఆరాధన చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన 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 నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధి, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధనానికే ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నీ సన్నిధిలో మాకు సంతోషము, సర్వ సుఖములు, సమాధానం పొందుకోవడానికి మీరు కృపను చూపించండి అయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నీ సన్నిధిలో
యేసయ్యా 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 నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేను నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. యేసయ్యా 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 నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నాలో నీవు నాలో నీలో నా కొరకే నీవు నీ కొరకే నేను. చెప్దాం అందరం కలిసి. నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. నాలో నీవు నాలో నీవు నీలో నేను, నా కొరకే నీవు నీ కొరకే నేను. యేసయ్యా రెండు చేతులు ఆకాశం వైపెత్తి. యేసయ్యా 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 భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో నేనుంటే చాలు. అవునయ్యా ఇక భయమే లేదు, భయమే లేదు, నీ సన్నిధిలో నేనుంటే. ఈ మాట పలుకుతాం, స్వరాలు పడదాం. ఇక భయమే
Hallelujah. We worship you, Lord. We thank you for your presence. Holy Spirit, Lord, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావములు. నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారి బలపరచును, చెరలోనున్న వారికి స్వాతంత్ర. పాడదామా? నీ సన్నిధిలో, నీ అవునయ్యా, నీ సన్నిధిలో మాకు సంతోషము, నీ సన్నిధిలో సర్వసుఖములు, సమాధానము. నలిగి ఉన్న మమ్మల్ని బలపరుస్తున్న దేవా, అవునయ్యా, పాపమనే చెరలో నుండి ప్రభా స్వతంత్రము దయచేయడానికి వచ్చిన ప్రభా, స్వాతంత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రభా, నీలోనే మేము ఉంటాము, నీలోనే జీవిస్తామని దేవుని ఆరాధిద్దాం. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. నీలోనే నేనుంటాను, నీలోనే జీవిస్తాను, విడువను ఎడబాయను, మరువక ప్రేమిస్తాను. భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో ఉంటే చాలు. ఇక భయమే భయమే లేదు, దిగులే లేదు, నీ సన్నిధిలో. అవునయ్యా, 40 దినాలు నాలో నీవు, నీలో నేను ఉంటే చాలు. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా, 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 యేసయ్యా. స్వరాలెత్తి పాడదామా? యేసయ్య నామస్మరణ. యేసయ్యా, యేసయ్యా, అవునయ్యా, నీ సన్నిధిలో మేము ఉంటే చాలు, మాకు భయము లేదు. నాలో నీవు, నీలో నేను ఉంటే ప్రభా మాకు భయము లేదు, మాకు దిగులు లేదు. ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా, మతోన్మాద చర్యలు వచ్చినప్పటికీ ప్రభా తండ్రి, 40 దినాలు మేము ప్రతిష్ఠించుకొని సువార్త మీద ప్రభా తండ్రి వాక్యం ద్వారా కట్టుకుని పోతుండగా ప్రభా తండ్రి, అందరికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దయచేయండి అయ్యా తండ్రి. చెప్పబడుతున్న వాక్యం ద్వారా మా అందరినీ మీరు తెప్పరిలో చేయమని అడుగుతున్నాను తండ్రి. నిలబడుతున్న ఈ దినా దాసుని ప్రభా తండ్రి బలపరుచుకొని మాతో మాట్లాడి నడిపించమని ప్రభా తండ్రి, ఇంతవరకు పాడిన పాటల ద్వారా స్తుతులు అందుకోమని, ఇప్పటి వరకు చేసిన ఆరాధన వలన ప్రభా తండ్రి మా స్తుతి ఆరాధన ప్రభా ధూపము వలె నీ యొక్క పరలోకపు గవికి చేరుకున్నదని విశ్వాసముతో, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిన మనవి. అలాగే పాటల ద్వారా ప్రస్తుతించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి
ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి అందరం నిండిన హృదయాలతో మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈ దినం వేరొకరు వర్తమానం అందించవలసి ఉంది. అయితే మన మధ్యకి విచ్చేసిన మరి యవన సేవకులు ముంబై నుంచి మన మధ్య విచ్చేసిన బ్రదర్ గుండు రమేష్ గారు, మరి వారు స్వాతిరాజు గారి యొక్క మేనల్లుడు గారు మరియు అపర్ణ కృష్ణ గారి యొక్క మరి అల్లుడు, వారి యొక్క అన్నయ్య గారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తేజ యొక్క బావగారు, అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి వారు మన మధ్య ఉండడం సంతోషకరం. మరి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని పరిచర్యలో మరి వాడుకుంటున్నారు. మరి తొందరలో కూడా ఆర్డినేషన్ వారు కూడా తీసుకోబోతున్నారు. ఈ సమయంలో మన ప్రియులు బ్రదర్ గుండు రమేష్ గారు ఫ్రమ్ ముంబై వారు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ఒక 20 నిమిషములు లేక అరగంట సమయం వారు వాడుకుంటారు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా విందాం. ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసు కొరకు గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే ముంబైలో అయితే యేసు కొరకు చప్పట్లు అంటే హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముంబై నుంచి నన్ను దేవుడు సురక్షితంగా గత దినం నేను వచ్చి ఉన్నాను. విశాఖపట్నం వచ్చి మరి ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. అయితే మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నేనైతే ఈరోజు వస్తానని అనుకోలేదు. ఒక గంట ముందే అనుకున్నాం. జస్ట్ బ్రదర్ రాజు గారు అన్నారు, బ్రదర్ మీరు ఉంటే సాయంత్రం ప్రేయర్కి రండి. సరే వస్తాను, ఏముంది మనకు సమయం మన ఎంతో విలువైంది కనుక ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా నేను ఇంటికి మా ఆమదాల వరుస వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడ వెళ్ళేది పనేం లేదు, జస్ట్ అలాగా రెస్ట్ తీసుకోవడం తప్ప. అయితే దేవుడిచ్చిన అవకాశాలను ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఎందుకంటే అంతలో కనబడి అంతలో మనం మాయమైపోయే మన జీవితం కనుక రేపు ఏం జరుగుతుందో మనకేం తెలియదు. మన బ్రతుకులో మన జీవితంలో శ్వాస ఉన్నంత వరకు మనం క్రీస్తు కొరకు మనం పనిచేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. అయితే ముఖ్యంగా ఇచ్చిన సమయాన్ని బట్టి మన పాస్టర్ గారు మరియు పాస్టర్ అమ్మ గారికి మరియు మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను అనుకున్నాను ఈరోజు సమయం ఉంటే ఒక పాట పాడుతాను అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, నువ్వు పాటలు చాలా పాడావు, చాలు, ఇప్పుడు మాట్లాడు. హల్లెలూయా. అయితే దేవుడి సన్నిధిలో మనం ఏ విధంగా వాడబడాలి, ఒక పాట రూపంలో కానీ ఒక మాట రూపంలో కానీ. అయితే నేను అదే ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు చెప్పి ఉన్నారు ఈ దినం ఈ విధంగా ఈ వాక్యం ఉంటుందని. సరే కాసేపు ప్రార్థన చేసుకున్నాను. దేవా నీవే నాతో మాట్లాడు, నీవు ఏమైతే తలంచుకున్నావో నా ద్వారా మీరు మాట్లాడండి. మీరు నాతో మాట్లాడితే నేను అందరితో మాట్లాడగలను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, మనందరం కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధ గల పరలోకపు తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా మరొక్కసారి మమ్మల్ని అందరినీ ప్రభా మీ యొక్క సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా ప్రకటించేవారు మేము కాదునైనా, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా నడిపించండి ప్రభా. ఇంతవరకు ఎంత అద్భుతంగానో ప్రభా మీ ఆరాధన జరపడానికి ప్రభా మీరు సహాయం దయచేశారు నాయన. అవును ప్రభా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరితో ప్రభా మీతో వాక్యంతో మాట్లాడే ప్రభా, మా జీవితాల్లో ప్రభా ఇంకా విశ్వాసంలో బలపడే భాగ్యాన్ని దయచేయమని యేసునామమును బట్టి అడిగి వేడుకున్నాం మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం మనం చదువుకుందాం.
యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుందాం. ఇంతకుముందు ఎన్నోసార్లు మన అయ్యగారు ఈ యొక్క వాక్యాన్ని మీకు బోధించి ఉండుంటున్నారు. చదవండి అమ్మా. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. చాలమ్మా. వాక్యం చదివినందుకు దేవుడు మీకు దీవించును గాక. వాక్యం అయితే అందరికీ మనకి తెలిసిందే. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే 5వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యూదుల పండుగ. ఈ యూదుల పండుగ అనేది సంవత్సరానికి 3 సార్లు జరుగుతూ ఉంటుంది. మనం బైబిల్లో చూసినట్టయితే నిర్గమకాండం రాసి ఉంటుంది. అయితే ఇక్కడ బెతెస్తే అనబడిన ఒక కోనేరు కలదు. బెతెస్తా అంటే అమ్మా, బెతెస్తా అనబడిన కోనేరు. బెతెస్తా అనగా దయాగృహము, కరుణాగృహము దాని అర్థం. ఓకే. అయితే ఆ బెతెస్తా కోనేరు కలదు. దానికి ఎన్ని మంటపాలు? 5 మంటపాలు. 5 మంటపాలు అంటే ఏమంటారు? 5 ద్వారాలు. ఒక కోనేరు, దానికి 5 ద్వారాలు. ఇటు నుంచి 5 ద్వారాలు కలవు. 5 ద్వారాల దగ్గర ఏమంది? ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. ఆయా సమయాలు అంటే ఆ సమయం ఒక ఫిక్స్ కాదు. ఆయా సమయం అంటే అది దేవుని నిర్ణయ ప్రకారం. పరలోకం నుండి ఎప్పుడైతే దేవదూత వస్తుందో అప్పుడే ఆ సమయంలో ఎవరైతే ఆ కోనేటిలో దూకుతారో వారే స్వస్థత పొందుతారు. అది మనం గమనించినట్లయితే ఒకవేళ సమయము రాసి ఉన్నట్టయితే 3 గంటలకో లేదంటే సాయంత్రం 4 గంటలకో లేదంటే ఉదయం 5 గంటలకో అని రాసినట్లయితే ఒకవేళ వారు ఆ చుట్టుపక్కల ఉండే రోగస్తులు ఒకవేళ సమయం తెలిసినట్లయితే ఆ సమయానికి వెళ్ళి సడన్గా మనం దూకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సమయము రాయబడలేదు. ఆయా సమయానికి అంటే దేవుడి యొక్క నిర్ణయం ఏ సమయంలో ఉంటుందో మనం చెప్పలేము. అయినప్పటికీ ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఎట్టి వ్యాధి గలవాడైనను. అయితే దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఎంతమంది అనారోగ్యాలు ఉన్నారు. ఆ మంటపంలో
ఆ గ్రుడ్డివారును, మొట్టమొదటి రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుండెను. ఎన్ని రోజుల నుంచి అండి? 38 ఏండ్లు. అంటే నాకు తెలిసినంత మటుకు 38 ఏళ్ళ నుంచి ఆయన అదే పరిస్థితిలో ఉన్నాడనమాట. అంటే దాన్ని బట్టి చూడాలంటే ఆయనకి ఎటువంటి ఒక విశ్వాసం ఉందో చూడండి. ఇక్కడ 38 ఏండ్ల నుంచి అక్కడ కాచుకొని ఉన్నాడు అంటే ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉంది. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మన విశ్వాసం ఎలా ఉంది. మనము చిన్న ఒక ప్రార్థన చేసామంటే ప్రార్థనకి జవాబు రాకపోతే మనం వెంటనే మనం దేవుని మీద అలుగుతాం కదా. కానీ ఈ అనారోగ్యంతో ఉన్న మనిషి 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గరే ఉన్నాడంట. ఏ సమయంలో ఎవరో ఒకరు సహాయం ఆయన లేవటానికి కూడా ఆయనకి శక్తి లేదు. ఆయన ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాడు. అంటే ఇక్కడ మరి ముందు మనం చదివితే ఏముంది అక్కడ చూద్దాం. 30 ఏండ్ల నుంచి ఒక వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. మన దేవుడు మన ఏ కష్టంలో ఉన్నామో ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ దినం ఇక్కడ మనం ఈ బైబిల్లో చూసినట్టయితే 38 ఏండ్ల గలవాడు ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసు ఆయన ఎరిగి ఉన్నాడు. యేసు మన కష్టాలు కూడా ఎరిగినవాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం కొన్నిసార్లు, దేవా నాకైనా కష్టాలు, నాకైనా శ్రమలు, నాకైనా ఇబ్బందులు, నాకైనా అనారోగ్యాలు. కానీ మన దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. చూచే దేవుడు, ఎరిగే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఆ స్థితిలో బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు. హల్లెలూయా. ఈ దినమున ఈ పరిస్థితిలో నీవు కూడా ఒకవేళ ఆలోచించినట్టయితే, నేను కూడా ఆలోచించినట్టయితే, ప్రభువా ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనారోగ్యంతో పడి ఉన్నాను ప్రభువా, ఎన్నో సంవత్సరాలు నేను ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాను ప్రభువా, ఎన్నో సంవత్సరాల నుండి నా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేకుండా అయిపోయింది ప్రభువా అని ఒకవేళ మనం అలా యేసుక్రీస్తు పైన మనం ఆధారపడి ఉన్నట్టయితే ఖచ్చితంగా మన దేవుడు మన కష్టాలు ఎరిగే దేవుడు. హల్లెలూయా. అయితే పడి ఉన్నట్టు చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, మన దేవుడు స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడంటే మనకు కూడా మన జీవితంలో కూడా మనకు ఒక ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ ఏమన్నాడండి చదువుదాం. స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరమిచ్చను. 38 సంవత్సరముల నుండి ఆయన పడి ఉన్నాడంటే ఆయనకి ఆశ అయితే ఉంది, నాకు స్వస్థత కావాలని. కానీ ఆయనకి ఎవరూ లేరు. అదే చెప్పుకుంటాను కదా, నాకు ఎవరూ లేరు అంటే బహుశా ఆయన స్వయంగా లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. స్వయంగా తనంతట తాను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆశ మాత్రం ఉంది. నా దేవుడు ఎవరో ఒకరు నన్ను వచ్చి రక్షించరా అని ఒక ఆశ కలిగి ఉన్నాడు. అయితే నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నన్ను ఎవడనూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని
వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది పరుగెత్తుకొని నడిచిన. హల్లెలూయా. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి నడిచే వ్యక్తి యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు స్వస్థపడగోరుచున్నావా? మనకు కూడా కొన్నిసార్లు దేవుడు ఆధ్యాత్మిక స్వస్థత కోసం కూడా మనకు అడుగుతుంటాడు. మనం శారీరకంగా మంచిగా ఉండొచ్చు, కానీ మన ఆత్మీయ రీతిగా మనం ఏ విధంగా ఉన్నాం? స్వస్థత కలిగి ఉన్నామా, అనారోగ్యం కలిగి ఉన్నామా? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సాధారణంగా మనం ఎక్కువగా శారీరకంగా చూస్తాం కానీ, భౌతికంగా చూస్తాం కానీ, మన ఆత్మీయ పరిస్థితిలో ఉంది, అది ఇంపార్టెంట్. ఒకవేళ ఆత్మీయ మన స్థితిలో ఒకవేళ మనం అనారోగ్యంగా ఉన్నట్లయితే దేవుని మీద మనం కూడా ఆధారపడి ఉండాలి. ఈ విధంగా ఈ 38 సంవత్సరముల నుండి ఈ పడి ఉన్న ఈ వ్యాధి గల వ్యక్తి ఏ విధంగా ఆధారపడి ఉన్నాడో, ఏదో ఒక రోజు నా దేవుడు నాకు వచ్చి రక్షిస్తాడు కదా అని. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం స్వస్థత కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో స్వస్థత కలిగి ఉన్నట్టయితే మనం ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తాం. అప్పుడు అంటారు కదా, మన రోమీల పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఆత్మ ప్రకారం నడుచుకుంటారు, శారీరకంగా నడుచుకునేవారు శరీరం పైనే మనసు ఉంచుతారు. మనం ఒకవేళ ఆధ్యాత్మికంగా మనం స్వస్థత కలిగి ఉన్నట్టయితే మనం ఆత్మీయానుసారంగా మనం అభివృద్ధి పొందుతాం. చదవమ్మా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. హల్లెలూయా. ఇక్కడ మనం అందరము 38 సంవత్సరాల నుంచో, 50 సంవత్సరాల నుంచో, 40 సంవత్సరాల నుంచో, 20 సంవత్సరాల నుంచో మనము మందిరంకి వస్తున్నాము, వెళ్తున్నాము. కానీ మన ఆధ్యాత్మిక పరిస్థితి ఎలా ఉంది? శారీరకంగా మనం ఫిట్గా ఉన్నాం, మంచిగా ఉన్నాం, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం, కానీ మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది?